అందరికీ నమస్కారం. నేనండి మీ నాగమహేష్ని. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. మీకు కావాల్సిన అన్ని రకాల పొలిటికల్, సోషల్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని జనరంజకంగా అందిస్తున్నారు. ప్లీజ్ ఫాలో ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. మనము పాడ్కాస్ట్ చేయబోయే పర్సన్ ఎవరంటే 1980స్లో చిరంజీవి గారి మీద ఉన్న వీరాభిమానంతో సినిమాల్లోకి వచ్చి మెయిన్గా ఆయనతో పాటు కొన్ని సినిమాలు ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా పక్కనుండే ఒక సైడ్ ఆర్టిస్ట్గా మరి కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ రావడంతో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయారు. కానీ అదే చిరంజీవి గారి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150లో రిటర్న్ బ్యాక్ వచ్చి ఇప్పటికీ నియర్లీ 70 to 80 మూవీస్ వరకు చేసిన ద గ్రేట్ వర్సటైల్ యాక్టర్ నాగమహేష్ గారు. మరి ఆయన చూడగానే కమర్షియల్ సినిమాల్లో ఈయన ఖచ్చితంగా ఉంటారప్ప. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన ఇండస్ట్రీలో జయప్రకాష్ రెడ్డి గారు లేని లోటుని ఆయన భర్తీ చేస్తున్నారేమో అనిపించేలా కూడా ఆయన ఈ మధ్య ఎంచుకుంటున్న పాత్రలు అలాగే. మరి ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అన్ని విషయాలు కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం బ్రదర్. కాదు సార్, అంటే ఏ విషయం తీసుకున్నా కానీ మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా కానీ డి అంటే డి అనేటట్టు మాట్లాడుతూ ఉంటే ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఓపెన్గా మాట్లాడడానికి జంకుతారు. కానీ మీరు దానికి ఎక్సెప్షన్. ఈ ధైర్యం కానీ ఎలా వచ్చిందంటారు? అది చెప్పట్లా నాలో ఉన్న లక్షణం అది. ఒక రోడ్డు మీద వేసిన అనామకుడు వేసిన బొమ్మ, అతను వేసిన ఆర్టిస్ట్కి నాకు పరిచయం లేదు. అతను ఆర్ట్కి నేను ఫ్యాన్ అయ్యాను, అతను ఆర్ట్కి ఫ్యాన్ అయ్యా, అతను థాట్కి ఫ్యాన్ అయ్యా. బ్రిలియంట్ ఆర్టిస్టు, ఎక్సలెంట్ బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. బట్ అది అనుకున్న టార్గెట్ రీచ్ చేయడం లేదనేది నాకు పెయిన్. నాకేం అవసరం, ఆ డబ్బు వస్తుంది నాకు ఇస్తాడా? కాదుగా. ఓ మంచి పని సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిందా లేదనేది నా థాట్ ఆ రోజున. అది కాకపోయి ఉంటే దేవుడు చెప్పించినట్టు అయింది. ఏటో నా బొమ్మలు రోడ్డు వేసామని చెప్పి వర్షం కురిపిస్తున్నాడు ఆయన. ఈ రకమైన సంఘర్షణ అనేది ఎందుకు వస్తుంది? నాకు సెన్సిబుల్గా ఉంటాం కాబట్టి వస్తుంది. కానీ మీలో ఒక యాక్టివిస్ట్ భావాలు మాత్రం బాగా కనిపిస్తూ ఉన్నాయి సార్. హ్యూమన్ బీయింగ్ అనండి. యాక్టివిస్టు ఎన్ని మనం కనిపిస్తున్న పదాలు కానీ మనిషిలా బతకాలనేది నా ఇది. నిజం చెప్తున్నా. నేను రోజు సాయంత్రం సెంటర్కి వస్తా. నేను యాక్టర్ అని, మీరు యాంకరు, నేను యాక్టరు, ఆయన కెమెరామెన్, ఇంకోటి సాఫ్ట్వేర్ ప్రొడ్యూషన్. అదంతా కామన్, అదంతా కామన్ జాబ్. యాక్టింగ్ కూడా అంతే, యాక్టర్ కూడా అంతే అవుతుంది. జనాలు చూసి గుర్తుపడతారు కాబట్టి మన యొక్క లుక్ వేస్తారు, ఇతను యాక్టరు అసలు అని చెప్తున్నారు, ఆనందపడతారు, సంతోషపడతారు, ఫోటో అడుగుతారు. దానికి ఏదో కొమ్ములు పెంచుకోవాల్సిన అవసరం లేదు. సంతోషపడితే చాలు. నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఇంకా ఎనర్జెటిక్గా యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. దీని కొమ్ములు వచ్చేసి మనం కళ్ళు నెత్తికి వస్తే రేపొద్దున ఎవరు గుర్తించిన రోజు వస్తుంది. మనకి గుర్తుపట్టిన పలకరించిన రోజు వస్తుంది. ఎవరో తెలుసు, నేను మహేష్ రాజు కావచ్చు, బట్ నో బడి విల్ రికగ్నైజ్ యూ. అంటే మీరు ఓన్లీ యాక్టింగేనా, లేకపోతే రైటింగ్ కూడా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నాకు రైటింగ్ చాలా ప్యాషన్ అండి, రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ కూడా. నేను నన్ను సంతృప్తిపరిచేది నటుడిగా నేను సంతృప్తిపడిన సందర్భం, ఆహా ఏం చేసినా వాళ్ళని ఎప్పుడు అనిపిస్తుంది. కానీ రచన చేసినప్పుడు మాత్రం చాలాసార్లు ఎప్పుడు అనుకోలేదు నేను, ఎలా వచ్చింది థాట్, ఇది గమ్మత్తుగా వచ్చిందే, భలే చేశానే, భలే రాశానే అది ముగిసిపోయిన సందర్భం రైటర్గా వస్తుంది. యాక్టర్గా నాకు కలగలే ఇంకా. నిజం చెప్తున్నా, అద్భుతం. ఎందుకంటే అఖండ లాంటి సెన్సేషన్గా నన్ను గుర్తించబడిన చిత్రమైన అఖండ చేసినప్పుడు నాకు మామూలు రోజు చేసి యాక్టింగ్ లానే చేసాం. అది ఎంత గొప్ప అవుతుందని నాకు ముందు వెనక లింక్స్ ఉంటాయి. ఆ ఎమోషన్ అంతా క్యారీ ఇక్కడ డంప్ అయింది ఈ సీన్ మీద. సో జనాలకు బ్లాస్ట్ అయింది అది. అది నాకు తెలీదు. సో యాక్టింగ్లో సంతృప్తి మోస్ట్లీ కలగదనుకుంటున్నాను నేను, నా అనుభవంతో చెప్తున్నా. మరి మీలో ఉన్న ఆ ఫైర్ని రైటింగ్ ద్వారా ఏమైనా బయట పెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అవకాశం వస్తే తప్పకుండా చేయాలని నాకు కోరిక ఉంది. మంచి చిత్రం స్క్రిప్ట్ ఉంది దగ్గర, డైరెక్షన్ చేయాలని కోరిక కూడా ఉంది. తప్ప మీ సోషల్ పోస్ట్ ద్వారా పబ్లిక్ చేస్తా కూడా. సూపర్ సార్. చెప్పితే నేనే డబ్బు సంపాదించి సినిమా టాలెంట్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. డబ్బు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సార్, ఈ డబ్బు పరంగా ఒకసారి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే డబ్బు అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి. పోగొట్టుకున్న వాళ్ళని మన ఇండస్ట్రీలో చాలామందిని చూసాం, సంపాదించిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. మరి మీరేమంటారు? డబ్బు నేను ఒక కాలం రాసా, డబ్బు సుఖాన్ని ఇస్తుందేమో కానీ సంతోషాన్ని ఇవ్వదు. అలా సార్.
యూ మే ఫీల్ కంఫర్ట్స్. దానిలో పిల్లోస్ వేసి పడుకోవచ్చు, Yeah. బెడ్స్ వేసుకొని ఫుల్ ఏసీ పెట్టుకోవచ్చు. మీరు 100 డిగ్రీలు సెంటిగ్రేడ్లో కూడా మీరు ఏసీ మెయింటైన్ చేయవచ్చు, కూల్గా సుఖం వస్తుంది. కానీ మనసులో ప్రశాంతత ఏం చేస్తుంది? డబ్బు అది. 100 కోట్లు ఉన్న లక్షల కోట్లు సంపాదించిన వాడు కూడా ఇవాళ ఆడొచ్చి అరెస్ట్ చేస్తాడు, ఇవాళ వచ్చి ఈడీ నోటీస్ వస్తుందా, వాడు ఆ సమయంలో పంపిస్తాడు, ఈ టెన్షన్తో ఉంటాడు. సుఖం ఏంటన్నా నేను ఎప్పుడూ రాశా, ఒక 10-20 ఏళ్ళ కింద రాశా, డబ్బు సుఖాన్ని ఇస్తుందేమో సంతృప్తిని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు అని. డబ్బు నోటి సంతోషం ఉంటాను లేదు, డబ్బు లేని వాళ్ళు దుఃఖం పడతారని కూడా లేదు. నాకు వాడు సొంత ఇల్లు లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలామందికి సంతోషంగా ఉన్నా. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ అంటే నా 2 ఆడపిల్లలు, మా వైఫ్ లేదు. కరెక్ట్గా రంగస్థలం 5వ తారీఖు షూటింగ్ వెళ్ళాలి రాజమండ్రికి, 1వ తారీఖు అక్కడ చనిపోయింది. 2 పిల్లలు, పెద్ద పాప లండన్లో ఉంది, జాబ్ చేస్తుంది. చిన్న పాప నాతో ఉంది, ఈవిడ జాబ్ చేస్తుంది. అంటే జస్ట్ నార్మల్గా మేడం. అవును, అంటే షుగర్ బీపీ పెరిగిపోయి బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. బట్ వీక్ డేస్ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ సరిపోయింది. అంటే మీ అమ్మాయిలు ఏమనుకుంటున్నారు సార్? సో మీ సినిమా జర్నీ ఇంత లేట్గా స్టార్ట్ అయినా కానీ హౌ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అండి, గర్వపడతారుగా. డాడీ గారు చేస్తాను ఇది చేస్తానని. నాకు వచ్చేది నేను మోస్ట్లీ బయట తీస్తున్నాను, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పి అంకుల్ భలే చేశారు అది ఇది చెప్తున్నప్పుడు వచ్చి నాకు చెప్పడం, చెప్తున్నప్పుడు ఆనందపడటం. మరి అది చేస్తాడంటే ఎవరు మాట్లాడి మా ఫాదర్ అని చెప్తాను నేను, మా ఫాదర్ కాబట్టి చేస్తానని చెప్తాం, నాకు గర్వపడి నాకు చెబుతాం. కరెక్టరా, మీరు గుర్తుపట్టి నేను యాక్టర్ అయ్యాను అని చెప్పేదో ఫీల్ వెరీ ప్రౌడ్. ఎంత సంపాదించారు సార్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో? ఏంటిది అమౌంట్? పెద్ద సంపాదన అనేది పెద్దగా ఇంకా దాచిపెట్టలేదు, కానీ ఇప్పుడు బాగా వస్తుంది. బాధ్యతలు ఉన్నాయి నాకు, పాపలు పెళ్లి చేయాలి, చేస్తే అంత ధైర్యవంతుడు, సాహసవంతుడు, యోధుడు, వీరుడు ఎవరు మన నాగమహేష్ గారు ఉంటారు. అంటే బాధ్యతలు ఉన్నాయి, దానికోసం నేను ప్రాపర్టీ తిరిగిపోవట్ల. సంవత్సరంలో పెద్ద పెళ్లి చేస్తాను, సంవత్సరంలో చిన్న పెళ్లి చేస్తే కుటుంబం కోసం అప్పుడు ఉన్నాం. ఇంకా నేను వాళ్ళందరూ సెట్ అయిపోయారు. కన్న తల్లి అంది, నా కడుపు పుట్టిన వాళ్ళని నువ్వు పెంచుతున్నావు అని. ఆ మాటే చాలా గొప్ప గర్వకారణం నాకు. నాకు పుట్టిన పిల్లలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పంపించేస్తే ఈయన అంత సంతోషపడేవాడు ఎవడు కాదు సార్. ఇంత జర్నీలో కూడా మిమ్మల్ని అంటే ఫ్యామిలీ వైజ్ కానీ లేకపోతే మీ మిత్రులు కానీ ఎవరు మిమ్మల్ని బాధించిన సందర్భం ఏదన్నా ఉన్నిందా? లేదండి, నిజంగా నేను చాలా లక్కీ, వెరీ లక్కీ ఆ విషయంలో. లక్ష్మణ్ గారు లక్కీ, నేను లక్కీ. ఎందుకంటే నాకు బంధుమిత్రుల నుంచి చాలా రెస్పెక్ట్, ప్రేమాభిమానాలు. స్నేహితులు అప్పుడు స్నేహితులు ఇప్పుడు కొన్నారు, ఓకే, ఇప్పుడు కొన్నారు, ఇప్పుడు అదే స్నేహం ఉంది, అరే ఒరే స్నేహం ఉంది. అదే మారదు ఇంకా, ఎందుకంటే నేను మారను కూడా. ఒక ప్రొడక్షన్ మేనేజరు ఓ సినిమా, సార్ మీ గురించి మహేష్ గారు అందరూ భలే చెప్తారు సార్, కారు డ్రైవర్ గారి నుంచి ప్రొడక్షన్ మేనేజర్ అందరూ కూడా మీ గురించి చాలా పాజిటివ్ మాట్లాడతారు, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అంటే అదే అని చెప్తున్నాడు. ఒక డైరెక్టర్ ఉంటే డైరెక్ట్ చెప్పారు, సార్ ఇలాంటి పొగడ్తలన్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, ఒరే నన్ను ఎవరు అనుకున్నాను, మీరు సూర్యవంశ మహారాజు హరిశ్చంద్ర చక్రవర్తితో నేను కాటికాబరి పని చేస్తున్నా, పొగరే అవుతుంది నాకు, నా దగ్గర పొగరే ఉంటుంది ఇంకా అని. ఇండస్ట్రీలో పనిచేయడం కాటికాబరి కాదు, నేను ఒక 40-50 మంది మార్కెటింగ్ స్టాఫ్ని మెయింటైన్ చేసిన అడ్మినిస్ట్రేటర్ని, ఒక ఎండీని, వాళ్ళ కష్టకాలతో ఒక తండ్రిలాగా భావించిన వాడిని. ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది, అటు బిజినెస్ చేయకపోవచ్చు, బట్ మంత్లీకి 3-4 వేలు కావాల్సి వస్తుంది, అటు ఫ్యామిలీ రెంట్ కట్టలేక. అప్పుడు ఆ రోజుల్లో 97-96 చెప్తున్నా, సార్ సార్ ఈ ఫ్లాట్ అవుతుంది సార్, 2,000 ఉంది సార్, 3,000 ఉంది సార్, ఇలా అందరూ కష్టకాలం చూసినవాడు నేను. ఇవన్నీ తెలిసినవాడిని. ఇప్పుడు వచ్చి నేను రెచ్చిపోయి ఏదో నాకు గొప్ప స్థితి వచ్చిందని నేను దీన్ని గొప్ప తీసుకోవట్లేదు, అందులో అట్లా మామూలుగా ఉంటున్నాను. ప్రొడ్యూసర్ అడిగాడు, మహేష్ గారు మీరు ఇంతకుముందు ఏం చేసేవాడు సార్ సినిమా ఇండస్ట్రీ రాకముందు అని. రియల్ ఎస్టేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాను సార్, డైరెక్టర్ మేనేజ్ చేస్తా ఉన్నాను. అసలు మీతో ఉంటే జోగి సార్, ఫుల్ జోష్ సార్ అది. కాదు సార్, నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటి వరకు మీలో ఉన్న
కంప్లీట్‌గా ఒక విలనిజము ఇయన్నీ వాడుకున్నారేమో గానీ, మీలో ఉన్న కామెడీ టైమింగ్ ఎవరు పట్టుకోలేదనుకుంటా సార్. అదే నాకనిపిస్తుంది. మరి ఈ కాన్వర్జేషన్‌లో ఇన్ని సార్లు ఇంత నవ్విస్తూ ఇంత కాన్వర్జేషన్ ఉంది. అది మాత్రం ఎవ్వరు డైరెక్టర్ పట్టుకోలేదు. ఒక్కసారి ట్రై చేయండి ఇది మాత్రం. సార్ మీరు అలా ఎలా ఉంటారు అంత సింపుల్గా అనే విషయం గురించి అలా ఎలా ఉంటారు అంటే ఇంకెలా ఉండాలో తెలియక సల్ఫ్ డబ్బా ఉండదు, గొప్ప చెప్పే తత్వం కాదు, పొంగిపోయే తత్వం అంతకన్నా కాదు, యాజ్ టీ స్థితిని అనుభవిస్తాను ఇప్పుడు సరదాగా ఉంటుంది. అట్లాగే గేమ్ చేంజర్కి అందరూ వచ్చి విష్ చేస్తారు జూనియర్స్, మాట్లాడతారు. సరే అంత ప్రేమగా వచ్చి నమస్తే అని చెప్పి సెకండ్ ఇచ్చి నేను సినిమా చేస్తాను అన్నయ్య అని చెప్తా ఉంటే 2 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే వాళ్ళు సంతోషపడతాడు. కానీ ఇంత శుతిమిచ్చుద్ది అవి వింటమే వాళ్ళకి కొంచెం లిబర్టీ, మైక్ దొరికిగా మైక్ టెస్టింగ్ అని మొదలెడతాడు. అట్లా అట్లా నలుగుతూనే బిజీగా మాడుతుంటే ఆడొచ్చి సార్ నేను చేస్తాను సార్, ప్రయత్నం చేస్తాను, ఇండస్ట్రీ ట్రై చేస్తాను సార్. సార్ ఓకే గుడ్ బ్రదర్, ట్రై చేయి, హార్డ్ వర్క్ చేయమా సార్, నేను నవరసాలు పండిస్తాను సార్ అన్నాడు. ఏ కోద్దని ఏ పొలంలో ఆడికి అర్థమైపోయింది ఇది మొదలెట్టాడు బ్యాటింగ్ అని, జంపు ఇలా ఉంటుంది. సో చుట్టూ వాళ్ళు ఇప్పుడు నవ్వరా అట్లా అందరూ అవుతారు స్పాండినిటీగా అని అనటం వల్ల. సో ఎవ్రీబడి లైక్స్ మై కంపెనీ అండి. రియలీ సార్. అండ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా కంపెనీ మీతోనే ఉందా? కంపెనీ ఉంటేనే నేను వేస్తుంటాం. ఎంత సార్ డైలీ? డైలీ అసలు లేదు. డైలీ ఇంట్లో బాటిల్ ఉన్నా తాగుడు లేదు. ఓకే. ఇంట్లో నాన్ వెజ్ ఉన్నా తాగేది టంటే తాగేది లేదు. బట్ కంపెనీ ఏమైనా తాగుదామంటే తగ్గేది లేదు అంట. ఓకే సార్, మరి తాగుదాం సార్, మీరు తాగుతారా అని అనుకోండి, తక్కువ తక్కువ చూసుకోండి అంట. కాదు చెప్పేది నమ్మయ్యా, తక్కువ తాగను అంట. అట్లా కంపెనీ ఇష్టపడతాను నేను, తాగడానికి ఇష్టపడను. తాగేటప్పుడు సంతృప్తి తాగుతాను, దానికి దోకే ఉండదు, తాగి పడే తత్వం కాదు, స్పృహంతో తాగటం ఇంట్రెస్టే. బట్ అది ఎవ్రీడే అనేది అసలు లేనేది లెక్కలో. వారం కావచ్చు, ఇంట్లో పాప లేదు, ఫ్రెండ్స్ రమ్మంటాం, 4 రోజులు వరుస కొట్టినా ఆశ్చర్యపోక్కర్లేదు. మరి నాకేమైనా అలా ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు కూడా అంటారు అదే అని. ఆ విషయంలో తగ్గేది లేదు. సూపర్. ఎందుకంటే మై కెరీర్ స్టార్టెడ్ విత్ లెక్కలు ఓన్లీ. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత జాయిన్ అయింది, ఫస్ట్ జాబ్ చేసింది కూడా, సెకండ్ జాబ్ సేల్స్ రిప్రజెంటేటివ్గా అరిస్టోక్రాట్ బిస్క్ అనే ఉంది, జగజిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఆ కంపెనీకి నేను రిప్రజెంటేటివ్ నా కెరీర్ స్టార్ట్ చేశాను. లెక్కల డివిజన్ అది. మాదే ఫుడ్ డివిజన్ మాల్టోవా మా కంపెనీ ప్రోడక్టే. వివా మాల్టోవా మా కంపెనీవే. అది వేరే డివిజన్, ఫుడ్ డివిజన్. లెక్కల డివిజన్తో నా కెరీర్ స్టార్ట్ అయింది. మందు తాగటం అలవాట్ల రోజులు నేను మందు అమ్మేవాడిని. అలాగా నా కెరీర్ కాబట్టి మందు అనేది ఓపెన్గా మాట్లాడతానంటే నా జీవితాన్ని ఇచ్చిందే లెక్కర్. ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో వచ్చాము, దాన్ని ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు, తన మక్కువ ఎక్కువే దాని మీద. కానీ మీరు అన్న దాంట్లో సార్ దాని మీద మక్కువ ఎక్కువే, కానీ ఎప్పుడు కాదు అప్పుడప్పుడు అది కంపెనీ ఉండాలండి. నొక్కడిని తాగటం అసలు ఇష్టపడను, అది ఎంత దూరం మింగేద్దామని చూస్తాం. అదే నలుగుతూ కూర్చున్నప్పుడు మెల్లగా సిప్ చేస్తా, ఎంజాయ్ చేస్తాను. 3-4 గంటలు టైం పాస్ చేయటానికి, చాలా విషయాలు ముచ్చటించడానికి, మనస్ఫూర్తి నవ్వుకోవటానికి, నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఈ ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకు మీరు ఇచ్చే ఒక హార్డ్ ట్రూత్ అంటే ఏం చెప్తారు సార్? అడ్వైస్ ఇచ్చేంత గొప్ప స్థితి కాదు కానీ, గొప్ప అనుభవం కాదు కానీ, బట్ హార్డ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్, పేషెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. టాలెంట్ పెట్టుకుని ఎన్ని కావాలి, టాలెంట్తో పాటు ఇవన్నీ ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఇప్పుడు జాట్ సినిమాలో నేను 70 పందుల మధ్య చేశాను. నైట్ ఎఫెక్ట్, రెయిన్ ఎఫెక్ట్, నవంబర్ మంత్ వణికిపోతారు అందరూ. 150 మంది క్రూ, 200 మంది మొత్తం మూసుకుంటున్నారు గట్టిగా, మాస్క్ వేసుకుని. మాస్క్ అంటే కచ్చి పట్టున్నారు వాసన భరించలేక. ఒక పందినే భరించలేము. 70 పందులు, రెయిన్ ఎఫెక్ట్, ఆ నెలల్లోనే బిర్యానీ పోస్తున్నారు, ఈ తింటనే షిట్కి వెళ్తారు, అన్నీ జరుగుతున్నాయి. ఆ నెలలో నేను పడాలి.
చెమటాకి మల్లేని గోపిచంద్ గారు చాలా ఇబ్బంది పడుతున్నాడు సీన్ చెమటాకి. మహేష్ గారు ఇటు పొడుస్తారు సార్, మీరు ఇటు గోడలు పడతారు సార్, ఇటు తోస్తారు సార్, ఈ నిలబడి చేసి యాక్టింగ్ చెప్తున్నారు కానీ చివరి మీరు పడతారని చెప్పలేకపోతున్నాడు ఆయన. ఓకే. అంత దరిద్రమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ. నేను చూడగానే ఫిక్స్ అయిపోయా, మన సాగు ఈ దరిద్రమని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. నేనే మీ నంబరు నేను అన్నా, సార్ నీళ్ళలో పడాలా, స్విమ్మింగ్ పూల్ ఓరటానికి రెడీగా ఉన్న కుర్రోళ్ళ ఉన్నా, మీకు చెప్పడం ఆలస్యం, ఎప్పుడు పడడం అప్పుడు పడతా, నో ప్రాబ్లం. కింద పడటం, వాసన భరించలేకపోవటం, శ్వాస తీసుకోకపోవటం, లేవంగానే అబ్బింది నీళ్ళు అట్లా నిద్ర పోసుకుని టగుని మా ఈ పోసుకోగానే సార్ మహేష్ గారు వన్ మోర్ సార్, ఓకే సార్, అరే నువ్వు నీళ్ళ బిందులు రెడీ చేసుకో, ఆ తొట్టిపేట ఉంది అక్కడ, రెయిన్ ఎఫెక్ట్ అండి, నైట్ వణిగిపోతావు పక్కన. నవంబర్ మంత్లో యూనిట్ మొత్తం వీరసింహ జాట్ యూనిట్ మొత్తం ఫీల్ అయ్యారు. ఇంత డెడికేషన్, ఇంత ప్రస్థానమా, ఎదుగుతానమా, ఈ మూర్ఖుడా మనిషి మహేష అని చెప్పి. అంటే మన రాజులా కూర్చోబెట్టేస్తే దేవుడు అయిపోము, కింద పడేస్తే నీచు అయిపోము. పాత్ర డిమాండ్, వాడంత క్రియాలిటీ ఉన్న వ్యక్తి అంత బ్రోటల్ చంపాడు అనేది ఆ సింపతి, ఆ పాత్రకి విలని కావాలి కాబట్టి నా చావు ఉంది ఇక్కడ. దీన్ని చేయను, ఇంకో పెట్టుకోండి, ఈ న్యూసెన్స్ ఉండదు. ఈ పైనుంచి 100 అంతస్తుల నుంచి వరకమంటే కాళ్ళు ఇరుది కాబట్టి చేయనంటాం కానీ రిమైనింగ్ ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు డూ ఫర్ ద సినిమా. మీ నంబరు మల్లేని గోపిచంద్ గారు లాస్ట్ డే వచ్చి దేవుడి ముందు నిలబడి సంస్కారం పెట్టాడు. గొప్ప చెప్పట్ల పెట్టి, మహేష్ గారు మీ సహనం చాలా గొప్ప సార్ అని చాలా హార్ట్ఫుల్గా చెప్పాడు ఆయన. సార్ నేను చెప్పాను సార్, 4 షాంపూ ప్యాకెట్స్ ఉండి వాసన పోతుంది, 4 ట్యాబ్లెట్స్ ఉండి బాడీ పోయింది, ఇవన్నీ కొట్టుకుపోయి పాకాలి, ముసలిలాగా పాకాలి. అదేమో మీ అధికారులు నిండి నీడే, కింద ఇసుక రసనం, ఆ పాకుతుంటే ఎన్ని కొట్టుకుపోయి బనీతో ఉంటాను, బేర్ హ్యాండ్స్, లుంగి, 4 ట్యాబ్లెట్స్ ఉండి బాడీ పెయిన్స్ పోతుంది సార్, బట్ మనం పడిన కష్టం తెర మీద ఫరెవర్ మిగిలిపోతుంది, దానికోసం చేయాలి, గ్రేట్ సార్. సూపర్ సార్. సో సినిమా కోసం అంత ఇష్టం, అది నీచమైన పని అయినా సరే చేయటానికి సిద్ధం. సినిమా అంటే అంత మోజు, సినిమా అంటే ప్రేక్షకులను రంజింప చేయటం అనేది అల్టిమేట్. ఇప్పుడు మల్లేని గోపిచంద్ గారు నా మీద పగలేదు, లేకపోతే పగ ఉంటే అది చేసినాడు కాదు, క్యారెక్టర్ కోసమే కదా అంతే. ఆ విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు వచ్చారు, ఈ బాడీ మీద కూర్చున్న కత్తుపు కాటు తీసుకోవడానికి ఫొటోస్ తీసుకున్నారు సార్, మీ డెడికేషన్ ఏంటి సార్, మీ పిచ్చనాలు ఏమన్నా తినే అన్నాడు. పిచ్చే ఉంది పాత్రకి, ఆయన డైరెక్ట్గా నా మీద పగేం లేదు కదా ఇట్లా దొరికించడానికి, క్యారెక్టర్ డిమాండ్స్, సీన్ డిమాండ్ చేస్తుంది కదా, చేయాలి కదండి. దానికి అంబారి కింద మాత్రం రాజు అవ్వం, కింద పడమని నీచం అవ్వం అని చెప్పని సింపుల్గా ఇస్తున్నారు. అది అసలు గొప్ప కష్టం కూడా చెప్పుకోను, చేసింది చెప్తున్నారు. ఆ సీన్ చూసి మీ రచన చేస్తున్నట రాగన్ ప్రకాష్ గారు చెప్పారు, ఎలా చేస్తాడండి మంచి బాగా చేస్తున్నారు ఆర్టిస్ట్కి, ఎలా ఒప్పుకున్నాడు చేయటానికి, దరిద్రం చేయటానికి అన్నట్టుగా ఆవిడ అన్నా నేను చేసిన దానికి ఆవిడ ఎంత రియాక్షన్ ఇచ్చింది, డైరెక్టర్ చూపించారు. రెజినా రణదీప్ హుడా వైఫ్గా చేశారు. అప్పుడు రణదీప్ హుడా అంటే ఇతను చేసింది ఇదని చూపిస్తూ నా సీన్ చూపించారు అన్నమాట. చూపిస్తే ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది, ఎలా చేశాడని. సో నటులుగా కాస్త డెడికేషన్, కాస్త ప్యాషన్ ఉన్న వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇప్పుడు రజా గారు చేశారు, ఇంద్రజ ఆవిడ ఛాతీ మీద తన్నాలి, ఏందే అది కొంచెం ముందు భాష మాట. నేను జస్ట్ బాడీకి ఇంత దగ్గర కాలు తీసుకెళ్తుంటే ఆవిడ అన్న మీరు పర్వాలేదు తనండి, నో ప్రాబ్లం, తంతిని ఎఫెక్టివ్ ఉండాలి. నా పక్క కెమెరాను ఆ పక్క కెమెరాను దూరం నడిచింది. ప్రొఫైల్ తీసినప్పుడు మీకు కనిపిస్తుంది బాడీ తాకింది లేదండి. ప్రొఫైల్ షాట్ ఒకటి పెట్టారు, తప్పలా తనన్నా మీరు అని ఆవిడ చాలా కోఆపరేట్ చేసి, నేను తనటం మ్యాక్సిమం ఫోర్స్ ఎంత ఫోర్స్ తెలియదు కానీ బట్ తాకేలా చేసాం ఇక్కడ ఛాతీ మీద అనుకుపోతా ఆవిడ. ఆ పరిచయం ఆవిడ ఒక సినిమా రికమెండ్ చేసింది నన్ను విలన్గా, ఆవిడ మెయిన్ క్యారెక్టర్ చేస్తానికి అప్రోచ్ అయితే, మీరు ఆ వేషం అనుకుంటున్నారు, ఊరి పెద్ద వేషం, ఎవరు కాదు, నాగమహేష్ గారి నెంబర్ ఇస్తాను, మీరు ఆయన నెంబర్ కాంటాక్ట్ చేయండి,
ఆయన పెట్టుకొని చాలా బాగా చేస్తారు, ఆయన డెడికేటెడ్ అన్నట్టుగా ఆవిడ రికమెండ్ చేస్తుంది. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. మామూలుగా నేను ఒక స్టార్ పేరు చెప్తాను సార్. ఉమ్, వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ కానీ ఉమ్. ఒక మాట కానీ. ఓకే, ఫస్ట్ చిరంజీవి గారు స్వయం కృషి. స్వయం కృషి. ఉమ్. ఓకే, బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎమోషన్, ఫైర్. ఫైరు. వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో కలిసి చేయలేదు కానీ బట్ ఆయన కొంచెం స్పిరిచువల్గా ఉండే మనిషి, ఆయన ఫన్ ఫన్ మేకింగ్ పర్సనాలిటీ. నాగార్జున గారు. నా రొమాంటిక్ ఆయన. మన్మధుడే. నెవర్ ఎండింగ్ సార్. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మన్మధుడు అంటే మన ఇండస్ట్రీకి ఆయనే. నాగార్జున గారు. నాగార్జున గారు. మహేష్ బాబు గారు. డీసెంట్ పర్సనాలిటీ, మంచి హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. ప్రభాస్ గారు. ఆయనతో కూడా చేయలేదు బట్ గ్రేట్. ఈజ్ ఎ కింగ్ ఆఫ్ హార్ట్స్ అనుకోండి. కింగ్ ఆఫ్ హార్ట్స్. ఒకసారి ఆయన మూవీలో యాక్ట్ చేశారంటే మొత్తం అదే కడుపు నిండిపోతుంది. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదండి, ఆయన కూడా ఎమోషనల్ యాక్టర్. అల్లు అర్జున్ గారు. గ్రేట్ డ్యాన్సర్. రాజమౌళి గారి మూవీస్లో ఏమైనా చేశారా సార్? చేయలే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అని విషయాలు అండ్ అలా సరదాగా మీలో ఈ కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి తెలుస్తుందేమో సార్. తెలుసు. ఇలాగా రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జానకి గారు. మీకు కూడా నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచి ఇంటర్వ్యూ జరిగింది, చాట్. అదొకటి లేదు కానీ మిగతా అంతా అట్లా జరిగింది.